నెల్లూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కలుషిత తాగునీరు, నాణ్యత లేని భోజనం అందజేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా పాలిటెక్నికల్ కళాశాల హాస్టల్లో విద్యుత్ సౌకర్యం లేదని వాపోతున్నారు విద్యార్థులు. భవనాలు కూలిపోతున్నా, పెచ్చులుడిపోతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు విద్యార్థులు. ఇక కాంపౌండ్ వాల్ లేకపోవడం, బయట వ్యక్తులు హాస్టల్లో ప్రవేశించి మాపై దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఇక పాలిటెక్నిక్లో కళాశాలలో వసతుల లేమిపై చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి నారాయణ ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. గీతా సార్, నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు కొంచెం వాటర్ బాగున్నాయి సార్. నెక్స్ట్ ఇయర్కి వచ్చాక చూడండి, నార్మల్ వాటర్ ఇలా ఉంది, ఇక్కడ వచ్చిన వాటర్ ఇలా ఉంది సార్. వీటిని తాగడం ఎలానో మాకు తెలియటం లేదు సార్. నెక్స్ట్ హాస్టల్లో కూడా ఫుడ్ మేనేజ్మెంట్ బాగాలేదంట సార్. చాలామంది ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్స్లో కూడా పైన రూఫ్ ఉంటుంది కదా సార్, దానికి పెయింట్ పడిపోవడం కానీ, అక్కడ కొంచెం నెర్లిచ్చి దాంట్లోంచి వాటర్ వచ్చేసి క్లాస్ రూమ్ అంతా కొంచెం రచ్చుగా అయిపోతుంది సార్. మేము రాలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అసలు ఉండలేకపోతున్నాం సార్. మా మీద కూడా రెయిన్ పడుతుంది. సార్ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ హాస్టల్లో చదువుకుంటున్నాను సార్. హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ అసలు బాగాలేదు సార్. అండ్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట నుంచి అవుటర్స్ వచ్చి తాగి గొడవలు చేయడం, మమ్మల్ని ఆడుకోకపోవడం జరుగుతుంది సార్. అండ్ హాస్టల్లో మేనేజ్మెంట్ బాగాలేదు సార్. హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ అసలు బాగోట్లేదు సార్. నైట్ టైం అక్కడి నుంచి నడుచుకొని రావడానికి మాకు లైట్స్ కూడా లేవు సార్. అసలు నెల్లూరు నగరం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నదానికి ఒక మచ్చుతునకగా నేను ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇదే పరిస్థితి ఉంది. నారాయణ గారికి కానీ, మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు ఒక్క విఆర్ హై స్కూల్నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులున్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ, మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాస్తవం